హాయ్ ఫ్రెండ్స్, మీ మొబైల్ హ్యాంగ్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఒక చిన్న ఇంట్రోతో సోది లేకుండా మన వీడియోతో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఏం లేదు, మీరు మన సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. మీది ఏ మొబైల్ అయితే ఆ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇదేంటిది బిల్ట్ నెంబర్ అని ఉంటుంది కొన్ని ఫోన్స్లో. నా ఎంఐ మొబైల్స్కి అయితే మాత్రం ఎంఐ వర్షన్ ఉంటుంది. దాని మీద టక్ 7 సార్లు కొట్టేయండి. తర్వాత డెవలపర్ ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. నేను ఆల్రెడీ డెవలపరే. డే ఓ ఇక్కడ ఉంది, డెవలపర్ ఆప్షన్స్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కొద్దిగా అలా పైకి ఎత్తుతూ ఉంటే సడన్గా కనపడదు అనమాట. ఇక్కడ ఓకే, ఇక్కడ వచ్చేసింది అనుకున్నాను కానీ రాలేదు. ఓకే, ఇక్కడ విండోస్ యానిమేషన్ స్కేల్, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ ఉంది కదా, వీటిని మీకు కుదిరితే తగ్గించుకోండి. ఇదేంటంటే కొద్దిగా జస్ట్ ఫాస్ట్ అయినట్టు కనిపించదు కానీ ఒరిజినల్గా ఫాస్ట్ అలా కనిపించదు అనమాట. లోడ్ అవ్వడం మాత్రం అలాగే లోడ్ అవుతూ ఉంటుంది. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకా కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ డోంట్ కీప్ యాక్టివిటీస్ అండ్ ఎవ్రీ యాక్టివిటీస్ సూన్ యాజ్ ద యూజర్ లీవ్స్ అంటే మీరు ఏదైనా యాప్లోంచి బయటికి రాగానే ఆ యాప్ అనేది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అయితే రిమూవ్ అయిపోయింది అనమాట. ఇక్కడ స్టాండర్డ్ లిమిట్ ఉంది కదా, అట్మోస్ట్ 2 అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుండాలి, ఏదో ఒకటి కొన్ని పెట్టుకుంటారు. లేకపోతే మీరు ఏం రన్ చేయమన్నా ఖాళీగానే ఉంటుంది అనుకోండి, జస్ట్ నేను ఫోన్స్గా వాడతాను అనుకుంటే మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ పెట్టుకున్నా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ పైన డోంట్ యాక్టివిటీస్కి అలాగే కింద దీనికి ఏదైనా ఒకటే అనమాట. నేనైతే స్టాండర్డ్ లిమిట్ పెట్టుకుని, ఎందుకంటే నా ఫోన్ కొద్దిగా తట్టుకుంటుంది అనమాట. ఇవన్నీ మనకి పనికి వచ్చాయి కాదనమాట, అంటే పనికి వస్తాయిలేండి, కాకపోతే వీటి మీద చాలా ఇది ఉంటుంది. మనమైతే బ్యాక్ వచ్చేది ఇది ఒక ట్రిక్ అనమాట. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, ఎన్ని యాప్స్ పెట్టాను నేను కావాలని చూపించడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హైలైట్ ఏందో తెలుసా, నేను అలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసాను అనమాట. చేసేయంగానే అది అనేది మొత్తం నేను రికార్డ్ చేసేది కూడా పోయింది. అయినా కూడా నేను మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే అది కంటిన్యూ చేస్తున్నాను అక్కడ ఆపేసి. అలా బ్యాక్గ్రౌండ్ అయితే వెనకాలైతే రిమూవ్ చేసుకోండి. సోది ఏంటంటే ఏ యాప్స్ పెడితే ఆ యాప్స్ క్లీనర్ యాప్స్ ఎక్కించుకోండి, దానివల్ల ఇది తగ్గుద్ది దీనివల్ల అది తగ్గుద్ది అయితే నేనైతే చెప్పను. మీ దగ్గర ఇంకా పనికిరాని యాప్స్ ఏదైనా ఉంటే, ఏదైనా వాడని యాప్స్ ఉంటే మీరైతే ఫస్ట్ వాటిని డిలీట్ చేసేయండి. అదైతే ఫోన్కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి చెత్త యాప్స్ ఎక్కిద్దని చెప్పాను కదా, ఇంకేం యాప్స్ అయితే ఎక్కిపోకండి. లేదు మీరు ఫోన్ ఏమైనా హీట్ అవుతుంటే, నేను మన వీడియో లాస్ట్ వీడియోలో చెప్పాను ఫోన్ హీట్ అవుతుంటే ఎలా కూల్ చేసుకోవాలనేది, ఆ వీడియో చూసేయండి, బాగా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంక యాప్స్ ఏమి లేదు పెద్దగా మనం చేసేది. దాదాపు వీటి వల్ల మొబైల్ అయితే హ్యాంగ్ అవుతుంటుంది. లేకపోతే మీ స్టోరేజ్ ఉంటుంది కదా, స్టోరేజ్ అయితే దాదాపు ఇప్పుడు ఒక 80% ఉన్న ఒక 90% అయినా కూడా మినిమం ఫ్రీగా ఉంచుకోవాలని అయితే చూసుకోండి. అలాగే మీరు చేయాల్సిన పని ఏంటంటే డైరెక్ట్గా మీరు సెట్టింగ్స్కి వెళ్ళిపోండి. థర్డ్ ట్రిక్ వచ్చేసి యాప్స్కి వెళ్ళిపోండి. మేనేజ్ యాప్స్లోకి వెళ్ళి ఫస్ట్ మీకు 3 యాప్స్ చెప్తాను. మీరు వాడే పని అయితే ఫస్ట్ యూట్యూబ్ లేండి. ఫస్ట్ యూట్యూబ్ దాని మీద క్లిక్ చేయండి, స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్యాచ్ ఉంది కదా 577 MB, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఈ 577 MB అనేది వేస్ట్ అనమాట. దీని మీద నొక్కి క్లియర్ క్యాచ్ కొట్టండి. మీకు 500 స్టోరేజ్ మీరు చూసుకోండి, కావాలంటే మీరు ముందు చూసుకోండి తర్వాత చూసుకోండి. 500 MB అయితే స్టోరేజ్ ఫ్రీ అవుద్ది, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి క్రోమ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఈ క్రోమ్ కూడా చాలా సగానికి సగం క్యాచ్ రేట్ అనే ఉంటుంది, ఇదొకటి. మీరు అమెజాన్ వాడే పని అయితే అమెజాన్ ఇది కూడా క్యాచ్ని ఇచ్చేస్తుంది అనమాట. అలాగే మీరు ఏదైనా బ్రౌజర్స్, అది కాకుండా నేనైతే ఓపెరా ఆడతా. ఓపెరా చాలా సెక్యూర్ బ్రౌజర్ అనమాట. ఇది కూడా ఇవన్నీ కూడా వేస్ట్ ఎంబీని ఇలా ఉంచుతాయి అనమాట. దీనివల్ల స్టోరేజ్ అనేది చాలా ఫ్రీ అవుద్ది. అలాగే మీరు గేమ్స్ ఎక్కువ ఆడినా కూడా హ్యాంగ్ అవుద్ది అనమాట. గేమ్స్ ఆడేటప్పుడు ల్యాగ్ అవ్వకుండా ఉండడానికి ఏదైనా ట్రిక్స్ అండ్ టిప్స్ కావాలంటే కామెంట్ అయితే పెట్టండి. నేనైతే మీ కామెంట్స్కి నా హార్ట్ అయితే ఇస్తాను. అలాగే మీ కామెంట్స్ ఖచ్చితంగా రిప్లై ఇచ్చి దాని మీద సొల్యూషన్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఒక బ్రదర్ ఉన్నాడు, హీట్ అవుతుంది బ్రదర్, దానికి సొల్యూషన్ చేయమంటే దానికైతే చేశాను ఫ్రెండ్స్. నేను కామెంట్స్కి అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అందరికీ షేర్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 700 అయ్యారు, 800 దగ్గరకు ఉన్నారు, 1K కూడా అవ్వచ్చుద్ది. మీరైతే సపోర్ట్ చేయాలన్నమాట. ఓకే బాయ్, జై.